ప్రతి వ్యక్తి శోధనలు శ్రమలు ఇవి మాకు వద్దంటారు. అయితే నేను అంటాను, మరక మంచిది అని యాడ్లు ఇస్తూ ఉంటారు కదా, 10 రూపాయలకే సర్ఫ్ ఎక్సెల్ అని. అయితే దానికంటే అమూల్యమైన మాట మీకు చెబుతున్నాను, శ్రమ మంచిది. శ్రమ అనుభవించటం చాలా శ్రేష్టమైంది. ఇతనెవరండి శ్రమలో శోధనలని యాడ్లు చెబుతున్నారు అని అనుకుంటున్నారా? రండి, వాక్యానుసారముగా వాక్యములోనికి వెళ్ళి దేవాదేవుడు శ్రమ ఎందుకు మంచిది అంటున్నాడో, మహా ఆనందం అంటున్నాడో చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు చదువుతూ ఉన్నానండి, గమనించండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. ఆమేన్, హల్లెలూయా. మరక మంచిదే అనే మాట కంటే శ్రమ మంచిదే, శ్రమలో మహా ఆనందం ఉన్నది అని భక్తులైనటువంటి వారు మాట్లాడుతున్నారు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషే గారు పెద్దవాడైనప్పుడంట ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకైన గొప్ప భాగ్యమని ఎంచి ఐగుప్తు యొక్క అల్పకాల పాప భోగ్యమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం శ్రేష్టము మేలని కోరుకున్నాడంట. శ్రమ మంచిదని కోరుకుంటున్నావా? ఈరోజు నువ్వు శ్రమ అనుభవించినప్పుడు అది మహా ఆనందమని ఎంచు. శ్రమ వస్తే కృంగిపోతున్నావా అంటున్నాడు కదా, శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవవుతావు. దేవుని ఎదుట నువ్వు తల వంచుకునేవాడిగా ఉంటావు, తల దించుకునేవాడిగా ఉంటావు. అయితే శ్రమను ఎదుర్కొంటే నీకు గొప్ప భాగ్యము, మహా ఆనందము, దేవుని యొక్క మహిమ నీ మీద కుమ్మరించబడుతుంది. అందరి ముందు నువ్వు ఎస్, నా బిడ్డ నా కొరకు శ్రమ అనుభవించాడు అని నువ్వు దేవుని కొరకు బ్రతికేవాడిగా ఉండాలి, దేవునిలో నువ్వు ఆనందించేవాడిగా ఉండాలి. మరొక ఈ రీతిగా శ్రమ నువ్వు ఎంతైతే శ్రమలు అనుభవిస్తావో, భక్తులు ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఏమనయ్యా అంటే, నువ్వు ఈ లోకంలో నీ యొక్క శరీరమును నలగగొట్టుకున్నప్పుడే నీకు అక్కడ బహుమానము. నీ నా జీవితంలో అలాంటి బహుమానం పొందుకునేవాడిగా ఉన్నావో లేదో నువ్వే పరీక్షించుకో. అయితే దేవుడైతే గొప్ప మహాకార్యము నీ పట్ల చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందరి ముందు నిన్ను తల ఎత్తుకునేవాడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రీతిగా నువ్వు సిద్ధపడుదువు గాక. దేవుని రాకడ కొరకు మనందరము ఆయన రాజ్యములో ఉండుదుముగా.